నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. టాప్ న్యూస్, టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎన్నికల హడావిడి మొదలైంది. ముఖ్యంగా ఎమ్మెల్సీల ఎన్నిక త్వరలో జరగబోతుంది. ఎమ్మెల్యేల కోటాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 5 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ 5 స్థానాల కోసం దాదాపుగా 50 మంది పోటీలో ఉన్నారు. ఆశావాహులుగా పెద్ద పెద్ద నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే 5గురు ఎంపిక పూర్తయింది. ఏదైతే కూటమిలో ఒక భాగమైనటువంటి జనసేనని అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు నారా చంద్రబాబు నాయుడు అనేది అధికార పార్టీ వర్గాల నుంచి మనకు తెలుస్తుంది. చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పటికే 5 స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించబడింది అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఆ ఒక్కటి కూడా నాగబాబుకి ఇస్తారు, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు అనే చర్చ అయితే బాగా జరుగుతుంది. మంత్రిగా అవకాశం ఇస్తున్నామని చెప్పి గతంలోనే నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. దానికి సంబంధించి అప్పట్లోనే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. అంటే ఎక్కడా కూడా ముందుగానే ఒక వ్యక్తికి, ఒక నాయకుడికి మేము మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పినటువంటి దాఖలాలు లేవు, ఒక పత్రికా ప్రకటన రూపంలో. ఇటువంటి క్రమంలో ఇదొక కీలకమైనటువంటి చర్చగా నడుస్తుంది. అయితే జనసేన నుంచి నాగబాబు ఎమ్మెల్సీగా ఆయన వస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక రకమైనటువంటి డౌట్లో పడ్డారట. ఎందుకనంటే ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ 5 స్థానాల్లో ఒకవేళ నాగబాబు వస్తే ఆయన ఖచ్చితంగా అవకాశం ఇస్తారు, లేని పక్షంలో వేరొకరికి జనసేన నుంచి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి అనేది బాగా వినిపిస్తుంది. మిగిలిన 4 స్థానాల్లో ఒక స్థానానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కోరుతున్నారట, ఎమ్మెల్సీగా మాకు అవకాశం ఇవ్వండి అని. దానికి సంబంధించి ఒక రకమైనటువంటి చర్చ కూడా, డిస్కషన్ అనేది నడిచింది అనేది. అది కూడా భారతీయ జనతా పార్టీలో మాధవ్ అతనుకు ఎమ్మెల్సీకి ఇవ్వాలని ఒక ప్రతిపాదనట. మరో 3 ఎవరికి ఇస్తారు అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఇప్పటికే ఆశావాహుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇక్కడేమో టైము నామినేషన్లు వేయటానికి టైము దగ్గర పడుతుంది. ఈ నెలాఖరులోనే ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది. ఒకరైతే వర్మకు ఖచ్చితంగా కన్ఫర్మ్ అయింది. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆయన జనసేనకు అవకాశం ఇవ్వడంతో అతను కోల్పోయారు అవకాశాన్ని. దీనికి సంబంధించి వర్మకు అప్పట్లోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడంతోనే ఆయన ఒక డిప్రెషన్ నుంచి బయటపడ్డారు అనేది కూడా మనకు తెలుసు. ఇటువంటి సందర్భంలో ఆయనైతే కన్ఫర్మ్. అలాగే రెండో వ్యక్తి దేవినేని ఉమా, ఆయన కూడా పార్టీలు ఎంతో సీనియర్ నాయకులుగా ఉన్నారు, మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఆదుకున్నటువంటి నాయకుడిగా దేవినేని ఉమా పేరు. ఇటువంటి సందర్భంలోనే వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి వసంత కృష్ణప్రసాద్, అతనుకు మైలవరం నియోజకవర్గం అప్పగించడం, దాని ద్వారా అతను పోటీలోంచి తప్పుకోవడం జరిగింది. వాస్తవానికి దేవినేని ఉమాకి అవకాశం ఇస్తారనుకున్నారు, లాస్ట్ మినిట్లో తారుమారే. ఇటువంటి క్రమంలోనూ అప్పట్లోనే నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ప్రామిస్ చేశారు అనేది మనకు బాగా తెలుసు. మరొక వ్యక్తి కేఎస్ జవహర్, ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆయన కూడా మంత్రిగా పనిచేశారు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ 5 స్థానాల్లో ఇప్పుడు ఎంపిక అనేది చాలా కత్తి మీద సాములా మారింది. ఇప్పటికే దాదాపుగా ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల చేయటమే తరువాయి అనేది. ఇక్కడ మరి ఆశావాహుల సంఖ్యలో జాబితాలో మోపిదేవి వెంకటరమణ, కొంతమంది ఏరాసు ప్రతాపరెడ్డి, చాలామంది లింగారెడ్డి, ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు బేదా రవిచంద్ర యాదవ్, అలాగే బీటీ నాయుడు, రెడ్డి సుబ్రహ్మణ్యం, లింగారెడ్డి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, అతను కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని చెప్పి ఆయన కూడా ఆశావాహుల సంఖ్యలో ఉన్నారు. మొత్తానికి ఇదంతా ఒక ఎపిసోడ్ కింద అయితే మరొక కీలకమైనటువంటి వ్యక్తి పేరు వినిపిస్తుంది, వంగవీటి రాధా. ఆయనకు అవకాశం ఇస్తారు అనేది.
ఎందుకనంటే ఆయన ఏ రకమైనటువంటి విధానంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి అభ్యర్థుల విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి రాధ కృషి చేశారు, పర్యటించారు, ఒక స్టార్ క్యాంపెయినర్గా అతను వెళ్ళారు అనేది మనకు తెలుసు. పార్టీ విధి విధానాలను అనుసరించి ఆయన ముందుకు వెళ్తూ వచ్చారు. ఇటువంటి క్రమంలో ఆయన కూడా అవకాశం ఇస్తారు అనేది, అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఇచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువనే చెప్పాలి. ఇట్లాంటి క్రమంలో మరెంతోమంది ఆశావాహులు వీరిని ఎలా సముదాయిస్తారు, ఏ రకంగా వారిని సంతృప్తి పరుస్తారనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్ చూడాలి. అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కూటమికి ఎదురులేదు, తిరుగులేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ. ఒక రకంగా చెప్పాలంటే జనసేన వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందనే చర్చ కూడా బాగా నడిచింది రాజకీయ వర్గాలు. ఇట్లాంటి క్రమంలో మరి ఎవరికి అవకాశం ఇస్తారు? ఇప్పటికైతే మనకి పార్టీ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వర్మ, కేఎస్ జవహర్, దేవినేని ఉమా ఈ ముగ్గురికైతే అవకాశాలు 100% ఉంటాయి. 4వ వ్యక్తి జనసేన నుంచి ఒకవేళ ఆయన ఇష్టం చెబితే నాగబాబుకు ఉంటుంది ఖచ్చితంగా అవకాశం, లేదంటే ఏం చేస్తారనేది చూడాలి. ఆయన ఒకవేళ నాకు వద్దని తిరస్కరిస్తే దానికి సంబంధించి మరి అది తెలుగుదేశం పార్టీ వారికి ఇస్తారా, లేదా జనసేనలో మళ్ళీ సెకండ్ పర్సన్ ఎవరన్నా ఉండి చూస్తారా అనేది కూడా ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. మొత్తానికైతే చాలా ఎక్కువ మంది ఆశ పెట్టుకున్నారు దీనికి సంబంధించి. ఏదైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా మాకు అవకాశం ఇవ్వండి, మాకు అవకాశం ఇవ్వండి అని. ఇప్పటికే గత ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కానీ అభ్యర్థుల ఎంపికలో చాలా హెడేక్ ఇష్యూగా మారిపోయింది చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే మా నాయకుడికి ఇవ్వాలని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలు రావటం, డిమాండ్ చేయటం, లాస్ట్ మినిట్లో వారు రివర్స్ అయ్యి వారి అభిమానులు, అనుచరులు ధర్నాలు చేయటం మనం చూసాం. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అనుచరులు కానీ అభిమానులు కానీ మళ్ళీ వారిని సముదాయించడం. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల్ని, క్యాడర్ని కాపాడుకోవాలి. ఎంతో ఒక బాధ్యతగా నారా చంద్రబాబు నాయుడు ఈ అంశానికి సంబంధించి చాలా కీలకంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో అసలు మామూలుగా అయితే జనసేన పవన్ కళ్యాణ్తో చర్చలు జరపాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎందుకనంటే మిత్రపక్షంలో కీలకమైనటువంటి భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఆయన సలహాలు కూడా తీసుకున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన అయితే రాబోతుంది. మనకు అందినటువంటి సమాచారం, కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే దేవినేని ఉమా, అలాగే వర్మ, కేఎస్ జవహర్ ఈ ముగ్గురికి అవకాశం అయితే ఖచ్చితంగా దక్కుతుంది అనేది బాగా వినిపిస్తుంది. చూడాలి ఈ ఎంపిక ప్రక్రియలో ఎన్ని కీలకమైనటువంటి పరిణామాలు, మలుపులు చోటు చేసుకుంటాయనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.